ఇగో ఇగో బస్సుల జగిత్యాల గెలు బస్సుల ఏం బస్సు ఇది? సూపర్ లగ్జరా? రాజధాని అనుకుంటా, రాజధానో గరుడ 2 బస్సులు పట్టుకుని మంచిగా ఏసీలో కూర్చోబెట్టుకుని తీసుకొని పోయిర్రు. తీసుకుపోయి రేవంత్ అన్న ముందు కూర్చోబెట్టిరు. ఇక రేవంత్ అన్న మీటింగ్ దంచుడు రేవంత్ అన్న వీళ్ళని తీసుకుపోయి కూర్చోబెడితే ఇక రేవంత్ అన్న రంగంలోకి దిగి రేవంత్ అన్న మీటింగ్ పెట్టి మాట్లాడుతుంది. చూడు వీడియో. ఇగో రేవంత్ అన్న, తుమ్మల, సంజయ్, తర్వాత అడ్లూరి, తర్వాత వేం నరేందర్ రెడ్డికి అబ్బా పెద్ద కృషి ఇచ్చిరుగా. వేం నరేందర్ రెడ్డికి పెద్ద కృషి ఇచ్చి కూర్చోబెట్టిరు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరే ఒక చిన్నపాటి ఫామ్ హౌస్లో పెట్టుకున్నట్టు మీటింగ్. ఇక రేవంత్ అన్న జగిత్యాలకు సంబంధించిన లీడర్లతో మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. దిగొచ్చిండు రేవంత్ అన్న. ఎప్పుడైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్లో పోనీకి రెడీ ఉన్నాడో రేవంత్ అన్న భయపడి ఉలిక్కిపడి ఒకేసారి లీడర్లతోటి కార్యకర్తలతో మీటింగ్ పెట్టిండు. రేవంత్ అన్న ఏం చెప్పినాడు తెలుసా? జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లీడర్లతో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన లీడర్లతో రేవంత్ అన్న ఏం చెప్పినట్ట అంటే, నేను మీకు వినిపిస్తా రేవంత్ అన్న ఏం మాట్లాడిన ఏం కథ అనేది. కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది. అది ఏమన్నాడట అన్న అంటే, రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో చెప్పినటువంటి ముచ్చట ఏందట అంటే, నేను కష్టకాలంలో ఉన్నా, మీరే కాపాడాలి. జీవన్ రెడ్డి దెబ్బకు రేవంత్ అన్న చెప్తున్నాడు, నేను కష్టకాలంలో ఉన్నా, మీరే కాపాడాలి. జీవన్ రెడ్డి పార్టీ మారడం వల్ల నష్టం జరిగింది, మీరే లీడ్ తీసుకొని పార్టీని నడపాలి. రేవంత్ అన్న, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో పోవడం వల్ల పార్టీకి నష్టం జరిగింది, దీన్ని మీరు లీడ్ తీసుకొని పార్టీని ముందు నడపాలంటున్నాడు రేవంత్ అన్న. కాంగ్రెస్ పార్టీ లీడర్లతో రేవంత్ అన్న చెప్తున్న మాట. కేసీఆర్ ఏదో ఉంది, ఇగో కేసీఆర్ సభ తర్వాత అదే ప్లేస్లో నేను కూడా సభ పెడతా రేవంత్ అన్న చెప్తున్నాడు. కేసీఆర్ ఇప్పుడు 20వ తారీఖు భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. దాదాపు 1,00,000 మందితోటి ఆ భారీ బహిరంగ సభనట. కేసీఆర్ సభ తర్వాత అదే ప్లేస్లో నేను కూడా సభ పెడతా రేవంత్ అన్న చెప్తున్నాడు. కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ అయిపోయినాక అక్కడనే నేను కూడా మీటింగ్ పెడతా, మీతో మాట్లాడతా. కేసీఆర్ ఏం మాట్లాడతారో కేసీఆర్కి నేను కౌంటర్ ఇస్తా రేవంత్ అన్న చెప్తున్నాడు. ఏం చేయలేడు రేవంత్ అన్న. కేసీఆర్ దంచి కొడతాడు. ఇప్పుడు చూడు 20వ తారీఖు ఖజానా నిల్లు, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, మీరే నన్ను కాపాడండి రేవంత్ అన్న చెప్తున్నాడట. ఖజానా నిల్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు, ఇక మీరే కాపాడాలి, మీరే చూసుకోవాలని రేవంత్ అన్న కార్యకర్తలకు లీడర్లకు చెప్తున్నాడు. జగిత్యాల నాయకులతో జరిగిన 8 నిమిషాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలట. 8 నిమిషాలేనట, 8 మినిట్స్ మాట్లాడిండట అన్న ముచ్చట. జగిత్యాల నాయకులతో రేవంత్ రెడ్డి ముచ్చట పెట్టిండట. ఇవన్నీ రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండట. దీన్ని బట్టి చూస్తే జీవన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత జీవన్ రెడ్డి దెబ్బకు రేవంత్ అన్న దిగొచ్చి జగిత్యాలకు సంబంధించిన లీడర్లతో మీటింగ్ పెడుతున్నాడు. ఎప్పుడు పెట్టలే, కేవలం జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి వెంటనే రేవంత్ అన్న దిగొచ్చి ఇప్పుడు మీటింగ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. కారణం ఏంది? ఒకటే, రేవంత్ అన్నకు సినిమా అంతా అర్థమైపోయింది. జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసుడుతోటే అక్కడ ఉన్నటువంటి సంజయ్ కుమార్ కూడా అర్థమైపోయింది, నేను మళ్ళా జీవన్ రెడ్డి గెలుస్తాడు, జీవన్ రెడ్డి పతార పెరిగింది, జీవన్ రెడ్డి హైప్ అవుతున్నాడు, జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో ఓడుతుంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు చాలా మంది జీవన్ రెడ్డిని ఇష్టపడేటటువంటి వాళ్ళు జీవన్ రెడ్డి క్యాడర్ మొత్తం జీవన్ రెడ్డి దిక్కే పోతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త లీడర్ కూడా జీవన్ రెడ్డి దిక్కే పోతున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ నా దుకాణం బంద్ అయిపోయింది అనేటటువంటి కథ సంజయ్ కుమార్కి అర్థమైపోయింది. అందుకే సంజయ్ కుమార్ కూడా టెన్షన్ పడి రేవంత్ అన్నని ఇప్పుడు సార్ మీరు మీటింగ్ పెడితే బాగుంటుంది, మీరు ధైర్యం చెప్పాలి, మీరే మా వెనకాల ఉండాలని సంజయ్ కుమార్ రేవంత్ అన్న చెప్తాడు. రేవంత్ అన్న ఈ మీటింగ్ ఏర్పాటు ఇదంతా ఒక కథ. ఇప్పుడు సంజయ్ కుమార్ని జగిత్యాల నుండి ఆయన బీఆర్ఎస్లో గెలిచిన ఆయన కాంగ్రెస్లో తీసుకోవడానికి కారణం ఏంటంటే అంటే ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు, కూలిపోతుందేమో అని చెప్పి కాపాడుకోవడానికి సంజయ్ కుమార్ లాంటి వ్యక్తులను తీసుకున్నాం. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి డైలాగులు. ఇక రేవంత్ అన్న ఏం చేస్తుండే తెలుసా? ఆఖరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ లీడర్లు రాజీనామాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. అందుకు రేవంత్ అన్న దడుచుకొని, రేవంత్ అన్న ఉలిక్కిపడి భయపడి నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు భర్తీ చేస్తుండు. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులన్నీ కూడా ఇప్పుడు రేవంత్ అన్న భర్తీ చేస్తుండు. అంటే సీనియర్ లీడర్లకు ఆ పదవులు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఎవరెవరైతే రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారో, అసహనంతో ఉన్నారో వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. కానీ జీవన్ రెడ్డి దెబ్బకు రేవంత్ అన్న దిగొచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కంచెలు ఒక్కసారన్నా జగిత్యాలకు సంబంధించిన లీడర్లతో మీటింగ్ పెట్టిండా? జగిత్యాలకు సంబంధించినటువంటి లీడర్లతోటి అట్లీస్ట్ చిట్చాటో ఏదైనా మాట్లాడిండా? ఫోన్లో అన్న మాట్లాడలేదు. జీవన్ రెడ్డి రాజీనామా చేసుడుతోటే జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో కార్యకర్తలతో రేవంత్ రెడ్డి చిట్చాట్ సమావేశం మీటింగ్, చిన్నపాటి మీటింగ్ పెట్టి రేవంత్ అన్న డైలాగులు చెప్తున్నాడు వాళ్ళకి. మరి ఇదే మీటింగ్ ఏందో జీవన్ రెడ్డి పార్టీ మారుతా అన్నప్పుడే జీవన్ రెడ్డిని పిలిపించి రేవంత్ రెడ్డి మాట్లాడవచ్చు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలే?
రేవంత్ అన్న ఫుల్ బిజీ ఉన్నాడా? కాదు కదా. పెళ్లిళ్ళకు పోనీకి రేవంత్ అన్నకు టైం ఉంటుంది, ఫుట్బాల్ ఆడడానికి, వాలీబాల్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి రేవంత్ అన్నకు టైం ఉంటుంది, కానీ జీవన్ రెడ్డితో మాట్లాడడానికి టైం లేదా? అంటే రేవంత్ రెడ్డి కావాలని ఎక్స్పెక్టెడ్ తోటే జీవన్ రెడ్డిని పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొట్టిండేమో అనిపించింది ఇవన్నీ చూస్తుంటే.